అసలు ఏంది భయ్యా ఇది? మన పక్క రాష్ట్రం కర్ణాటకలో సుమారు 7,000 మంది యంగ్స్టర్స్ కి హెచ్ఐవి పాజిటివ్నా? గతంలో మన హైదరాబాద్ లో కూడా ఇవే హెచ్ఐవి వార్తలు హాట్ టాపిక్ గా నిలిచాయి. అసలు ఏంటి హెచ్ఐవి? ఏదో యంగ్స్టర్స్ ని ఉద్యోగస్తుల్ని టార్గెట్ చేసినట్లు మన వాళ్ళకే ఎందుకు వస్తుంది? మన చిన్నతనంలో ఈ హెచ్ఐవి గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంతో కొంత అయితే క్యాంపెయిన్స్ ద్వారా అవగాహన కల్పించారు. ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో కూడా ఓపెన్ గానే యాడ్స్ రన్ చేసి దీని గురించి మనకు అవగాహన కల్పించారు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వాలు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాల ద్వారా కాలేజీల్లో కౌన్సిలింగ్లు, అలాగే స్వచ్ఛంద పరీక్షా శిబిరాల ఏర్పాటుకు నిర్ణయాలు అయితే తీసుకుంటున్నాయి. అయినా సరే మన యంగ్స్టర్స్ ఎందుకు హెచ్ఐవి బారిన పడుతున్నారు? మన కుటుంబం మీద మనదే కదా బాధ్యత, వారికి ఉన్న భరోసా మనమే కదా. ఇవన్నీ మరిచి సమాజం ఎటుపోతుంది? ఎంత ఎంజాయ్ చేస్తే మాత్రం ఎలాంటివి రాకుండా జాగ్రత్త ఉండాలి కదా. ఇంకా హెచ్ఐవి విషయానికి వస్తే సాధారణంగా మనుషులకి 4 కారణాల వల్ల అయితే వస్తుంది. 1 రక్షణ లేని లైంగిక సంబంధాలు, 2 పరీక్షలు జరపని రక్తం ఎక్కించినప్పుడు, 3 ఒకే సూది లేదా సిరంజిని పలువురికి కలిపి వాడినప్పుడు, 4వది కొన్ని సందర్భాల్లో మాత్రమే తల్లి నుంచి పుట్టిన బిడ్డకైతే రావడం జరుగుతుంది. ఈ 4 కారణాలకు సంబంధించి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి ఈ హెచ్ఐవిని మన వరకు రాకుండా అయితే తరిమి కొట్టొచ్చు. దీనికి పెద్ద ఖర్చు కాదు, అలా అని కష్టమైన పని కాదు. మరి అలాంటప్పుడు దీన్ని ఇంకా మన వరకు ఎందుకు తెచ్చుకోవాలి? ఇంకా చెప్దామంటే చాలానే ఉన్నాయి. పర్సనల్ గా నా ఫ్రెండ్ కూడా తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని ఈ హెచ్ఐవికి సంబంధించి షేర్ చేశారు. అవన్నీ ఇప్పుడే చెప్పలేను. ఇంకా ఇలాంటి న్యూస్లే వస్తే ఆ విషయాలు ఖచ్చితంగా మీకైతే షేర్ చేస్తాను. లేదు ఆ విషయాలు మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మనకి కామెంట్ ద్వారా తెలియచేయండి. లేదా ఇంకా ఇలాంటి న్యూస్లే కనుక వస్తే ఖచ్చితంగా అయితే ఆ విషయాలు మీకు షేర్ చేస్తాను. హెచ్ఐవి అనేది భయపడాల్సిన వ్యాధి కాదు. వచ్చిన వాళ్ళు భయపడకండి, అలా అని రాని వాళ్ళు దీని బారిన పడకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆటలాడే ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి. నుంచి ఏవైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లాస్ట్గా మన ప్రొటెక్షన్ మనకి ముఖ్యం. బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe.